తెలీదా? ఏ టైం అప్పుడు తాళం బదులు పెడుతున్నాను. అసలు ఎవరు అనుకుని వచ్చి బాధ పెడుతున్నాను చెప్తామే. నీకు ఎవరిచ్చాడు ఆర్డర్ చెప్తాను తీసాను నా దగ్గరికి. కమ్యూనిటీ చెప్పాడా, ఎంపీడీఓ చెప్పిందా, కలెక్టర్ చెప్పాడా? అది తీసిరా చెప్తాను. వాళ్ళకే నేను సమాధానం. నేను పబ్లిక్గా మాట్లాడతాను. ఎప్పుడు వీడియో తీస్తే భయపడను. మీరు ఎంపీడీఓ కాదు కదా, ఎమ్మెల్యే తీసుకుని నేనే మాట్లాడతాను. ఇంకోసారి నా సెంటర్ తాళం పగల కొడితే మీ సచివాలయానికి వచ్చి చాలా ఇష్యూ చేయాల్సి వస్తుంది. నేను రేపు ఉదయం నీ 500 మందిని నీ దగ్గర పెట్టాల్సి వస్తుంది. గౌరీ గారు, నువ్వెన్ని వీడియోలు తీసినా నేను భయపడను. నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను. వెళ్ళు వేసాలు వేస్తాను. వెళ్ళిపోతారు 10 మంది వేసుకొని. ఇంక దేనికి లేని ఇలాగ రాడతారు. అందరూ మీరు ధర్నా చేస్తాం. మనం ఆల్రెడీ డైరెక్టరేట్కి ఇచ్చాము. కలెక్టర్కి తెలుసు, అందరికీ తెలుసు. ఈ టైం అప్పుడు తాళాలు పగలగొట్టు తాళం కొని చేయకంటే వెళ్తే ఒప్పుకోండి. పగలగొట్టిన తాళంకి తాళం వేసి ఇవ్వాలి తప్పుకుంది. అలాగైతేనే మీరు ఇక్కడి నుంచి వెళ్తారు. లేకపోతే వెళ్ళరు. నా దానికి తాళం వేసి నాకు ఇవ్వాలి. మీరు తాళం వేసి పగలగొట్టిన దానికి తాళం పగలగొట్టిన దానికి ఇప్పుడు ఈ తాళం కొనేసి ఇవ్వకపోతే మీరు వెళ్ళరు. ఇక్కడి నుంచి కదలరు కూడాను. ఇంకోసారి కానీ ఇలా ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు. నాకు నా ఆర్డర్ లేకుండా, నా అనుమతి లేకుండా నా సెంటర్లోకి వస్తే నేను మీ సచివాలయానికి వచ్చి ఏదైనా చేయగలను. చేస్తే బాగుంటుందా? మీకు రావా సమస్యలు? రేపు బయటికి రాకంటే చేసేస్తారు ఉద్యోగాలు. చెప్పుకోండి. తూర్పుగోదావరిలో చెప్పారు, మేము సచివాలయం ఉద్యోగులు సచివాలయం పనే చేస్తాము. అంగన్వాడీ ఇల్లని పీకేమని చెప్పారు వాళ్ళు. చెప్పుకోండి. చేతైంది మీరు మీ మహిళా పోలీసులు, విఆర్ఓలు, మీకు తగ్గీలను చేతగా ఉద్యోగాలు మా మీద కాదు మీ ప్రయోగాలు. అక్కడికి వెళ్ళి పేకండి. ఒక జిల్లాలో చెప్పినప్పుడు రెండో జిల్లాలో చెప్పుకోండి. నోరు లేదా మీకు అందరికీ? నీకు నోరు పడిపోయా? మీకు ఒక యూనియన్ ఉంది కదా, అదే పెట్టాము మేము గ్రూప్లోనే. అక్కడ పెట్టాము, మేము ఇక్కడ చేయమని చెప్పండి. చేత కదేంటి అది? ఓ అంగన్వాడీ సవక ఓపెన్ ప్లేస్ బతలు కొట్టడానికి వచ్చారు. చెప్పండి వస్తాను. తాళం వేసి వెళ్ళి నాకు తాళం పంపించకపోతే మరి ఊరుకోండి. నేను సంతోష్ గారు ఇదే చెప్పడం మీకు. తాళం వేయండి. అంత మర్యాద కొట్టాను, అంత మర్యాదగా. తాళం వేయకపోతే ఒప్పుకోను. నా ముందు తాళం వేసి నాకు ఇవ్వాలి. వేయండి. ఎవరైనా ఇక్కడి నుంచి లోపల తాళం వేసేస్తాను. అందరూ ఒకదాన్ని గుర్తుపట్టుకుని లోపల పెట్టి మరి బయటికి రాలి ఎవరందరూ ఇడిపిస్తారు. ఆ పని చేయగలను కూడా నేను. తాళం వేసి ఇవ్వండి. నాకు ఇస్తామన్నా నేను చేయమంటారా చెప్పండి. ఇంకో పని చెప్పండి. మీ ఎంపీడీ చెప్పండి. పెట్టండి కదా, వీడియో తీస్తుంది కదా, వీడియో పెట్టమనండి. భయపడే ప్రసక్తే లేదు అక్కడ. నాకు అక్కడ 5 నిమిషాలు తాళం వేసి ఇవ్వాలి. నేను ఆల్రెడీ చెప్పాను. మా పీఓ కూడా చెప్పాను నేను. వాళ్ళు వస్తే ఈడ విడగొడతామని ఈవిడ కూడా మా పీఓ చెప్పింది. మీరు వస్తే మీకు ఏం చేస్తుంది మా పీఓ చెప్పేసి వచ్చాను నేను కదా. మీరు వచ్చి నోరుగప్పుడు పగలగొట్టించుకోండి. నేను కారు వేసి ఇచ్చిగానే మీరు కదలరు. ఇక్కడి నుంచి కాలు వేయకుండా మీరు కదలరండి. నేను నా సైన్యాన్ని పిలుచుకోమంటారా? కాలు వేస్తారా? కాలు వేసి ఇస్తారా? మీరు ఎవరో చెప్పండి నాకు. అమాయకంగా ఉంటే కొంపలు తీసేస్తారు ఈ సచివాలయం ఉద్యోగులు. చెప్పుకోలేరండి. చెప్పుకోరా? ఆ జిల్లాలో చేయలేదు, మేము చేయలేమని అంత చెప్పి కనబడతారు అంగన్వాడీ కార్యకర్తలు. మీకు ముందు నాకు తాళం వేసి ఇస్తారా ఎవరో చెప్పండి. మీరు సమాధానం లోపల నేను వేస్తాను తాళం. మిమ్మల్ని అల్లనిచ్చి నీ అన్ని ఓ తిడిపిస్తుంది. మిమ్మల్ని తాళం వేస్తే కానీ నేను కదలలేము. ఇంకేదో తాళం పట్టుకురా. గేట్ వేస్తాను. ఎలా దూకుతారు చూస్తాను. మీరు పట్టుకురా తాళం వెళ్ళి ఇంట్లో పట్టుకురా. నాకు తాళం కొన్ని చేస్తున్నా నేను ఒప్పుకోండి. నా తాళం పగలబడిందని అయితే స్టాక్ అయ్యాను. బోర్డు నా ముందు తాగుపోతున్న నెట్టాను ఇక్కడ. అవన్నీ నుట్టుకెళ్ళిపోతాను. వచ్చారా మీరు? ఆ కేసు కూడా పెడతాను నేను. ముందే చెప్పండి. మీకు మీరు తీసుకోరు. నాకు తెలుసు మహిళా పోలీసులు కదా. ఎస్సీ ఏడు చెప్తే ఎస్సీ ఏడు చెప్తే నేను రిజిస్టర్ పోస్ట్లో పంపుతాను మీ అందరి మీద. మేము వీడియో తీస్తాను. ఎంతమంది చెప్పండి. మీ అందరూ నాకు ఇక్కడ చెప్పరు. సుప్రీంకోర్టులో వేస్తాను నేను. ఎక్కడైనా మీ జగన్ జరగకపోతున్నా మిమ్మల్ని నేను చూస్తాను. నాకు తెలుసు దొంగలైనాను. ఓ ఎగేసుకొని వచ్చారు 1 డజన్ మంది. చెప్పాను. అప్పటికే వార్నింగ్ ఇచ్చాను నేను. నేను వెళ్ళమంటే చెప్పుకోలేరా? అయితే ఎందుకున్నారు? ఇంకా తాళం వేయకండి. మీరు కదలరు. తాళం తెచ్చారు కదా, ఇంకో తాళం తెచ్చారు కదా, వేసి నాకు తాళాలు ఇవ్వండి.
రమ్మనండి. మిమ్మల్ని ఎవరు పంపించాడు అండి రమ్మనండి ఇక్కడికి. ఆడు వచ్చిందాక మీరు ఎవరు చెయ్యండి. ఏ వీడియో తీస్తుంది కదా వీడియో పెట్టండి. ఇప్పుడు కాకుండా వీడియో తీస్తుంది కదా పెట్టమనండి ఆవిడ్ని. చెప్పండి నేను చెప్పండి ఇదే వీడియో తీస్తుంది కదా పెట్టమనండి. పెట్టేసుకుంటుంది రండి ఆవిడ మా మేధావి రమ్మనండి. 22 సంవత్సరాలు పెట్టి నేను చేస్తున్నాను రమ్మనండి. ఎవరు తీసుకొని మీకంటే మాత్రం మీరు ఎవరో కదలరు. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో నా వీడియోలో ఉన్న ఎవరో కదలరు. ఈరోజు చెప్తాను మీరు ఇంటికి వెళ్ళిపోయినా నేను తీసుకొని చెప్తాను. మళ్ళీ ఇంటికి వచ్చాను నా తాళం వేసి నా చేతిలో పెడితే కానీ మీరు ఎవరు కదలరు. అది మాత్రం జరుగుతుంది. నేను ధర్నా చేస్తానని తెలుసు. తాళాలు పగలగొట్టి ఇది ఏమీ కాదు. పగలగొట్టాను రమ్మనండి ఇక్కడికి. మళ్ళీ టీచర్ వచ్చారు మేడం. టీచర్ వచ్చి ఇష్యూ చేస్తున్నాను. అదే ఇష్యూ చేయడం కాదు తాళం పగలగొట్టిన తాళం వేస్తే కానీ నువ్వు కదలు ఇక్కడి నుంచి. తాళం కొని చెయ్యడానికి ఇప్పుడు నాకు ఇయ్యు. అప్పుడైతే నువ్వు ఊర్లో నుంచి వెళ్తావు. రేపు ఉదయం ఉద్యోగం చేయడం కూడా రాలేవు. నేను మాత్రం వాళ్ళకు తాగి సిక్స్ అవుతుంది. మిమ్మల్ని కోవడం ఏంటి కొట్టి చెప్పండి కూడా నీకేమో గేట్కి అయిపోయింది తాళం. గేట్కి ఎవరు వెళ్ళడం ఉంటుంది. గేట్కి బండి ఎవరు ఒకటి కూడా